మహాలక్ష్మితో విడాకులు ఇవ్వడం కుదరదని జడ్జి చెప్పడంతో ఎగిరి గంతేసిన చక్రి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చక్రిని మహాలక్ష్మి భర్తగా అంగీకరించాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇంకా మహాలక్ష్మికి తన మనసులోని ప్రేమను చెప్తే విడాకులు రద్దు చేసుకుంటుంది అన్న ఉద్దేశంతో చక్రి కాస్త ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. తన మనసులో ప్రేమను చెప్పడానికి ట్రై చేస్తాడు. మ్యాక్సిమం చెప్పేసానే అనే అనుకుంటాడు. మహాలక్ష్మికి మీరు నా భార్యగా ఉండడం నాకు ఇష్టం, మీరేమంటారు, నేను చెప్పింది తప్పంటారా అంటూ మహాలక్ష్మిని ప్రశ్నించడంతో నేను నిర్ణయం తీసుకున్నాను, మీరు నన్ను ఇష్టపడుతున్నారన్న విషయం నాకు తెలియదు, ఇక లైఫ్ లాంగ్ మీరే నా భర్తగా మీతోనే కలిసి ఉంటాను అంటూ మహాలక్ష్మి చెప్పినట్టు చక్రి ఊహించుకుని తెగ సంబరపడిపోతూ ఉంటాడు. ఏంటి మీలో మీరే తెగ నవ్వుకుంటున్నారు, వచ్చి అరగంట అయింది, ఏమాత్రం ఏమీ చెప్పడం లేదు, చెప్పండి లేదా ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి మహాలక్ష్మి అడగడంతో ఇంకా చెప్పేద్దామని అనుకున్న సమయంలో చక్రి ఫ్రెండు మరొక అమ్మాయి ఇద్దరు గొడవ పడుతూ వాళ్ళ ముందుకు వస్తారు. ఏం జరిగింది అనేసరికి వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఫ్రెండ్స్గా ఉన్నారంట. ఆ అమ్మాయి మాత్రం తనని ఫ్రెండ్ లానే చూసింది, ఆ అబ్బాయి మాత్రం తనని లవర్లా చూసే అక్కడికి ఇక్కడికి తిప్పాను, అయినా ఫ్రెండ్ని ఫ్రెండ్లా అనుకున్నానే తప్ప లవర్లా అనుకోలేదు, నాలో ఫీలింగ్ కలగకుండా తనతో నేనెలా కలిసి ఉండాలి, దానికి బ్రతిమాలుతుంటే ప్రేమ కలుగుతుందా, మీరే చెప్పండి అంటూ మహాలక్ష్మిని అనగానే నాకు అవేమీ వద్దు, ఆస్తి అంతస్తులు చూసి ప్రేమ కలగదు అంటూ ఇద్దరు మాట్లాడుకునేసరికి చక్రికి అసలు విషయం అర్థమైపోతుంది. మహాలక్ష్మి మనసులో నేను లేను అన్నది క్లియర్గా తెలుస్తుంది కదా, ఒకవేళ ఉండుంటే తనే నాకు చెప్పుండేది కదా అని చక్రి అనుకుని సరే పదండి ఇంటికి వెళ్దామని ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా బాధపడతాడు చక్రి. అయితే ఎవరికి కూడా తన మనసులోని బాధను చెప్పుకోకపోవడంతో ఇంకా చాలా మాధవ కూడా బాధపడతాడు. ఏమైందిరా, ఏం జరిగింది, నువ్వెందుకు ఏమీ మాట్లాడడం లేదు, మహాలక్ష్మిని కలిసావా, నీ మనసులో ఉన్న మాట చెప్పావా, తనని ప్రేమిస్తున్న విషయం చెప్పావా అని చెప్పి ఇంకా చక్రిని నిలదీసి అడిగేసరికి చెప్పలేదన్నయ్య అని చెప్పాను, కానీ చెప్పకపోవడం ఏంట్రా అనగానే చెప్పే ధైర్యం చెయ్యలేకపోయాను అంటూ అక్కడ జరిగిన సిచ్యువేషన్ చెప్తాడు. ఒక మాట చెప్తాను వింటావా, మనం అనుకున్నామంటే ఖచ్చితంగా అది మన దగ్గరికి వస్తుంది. మహాలక్ష్మిని నువ్వు చూసావు, నువ్వు ప్రేమించావు, ఇష్టపడ్డావు, తర్వాత మహాలక్ష్మి నిన్ను పదే పదే కలవడం మాట్లాడడం చేసింది. ఒక రకంగా మీ ఇద్దరికి పోలీస్ స్టేషన్లో పెళ్లి జరిగింది. అప్పుడు ఇద్దరు కూడా ఒకరికి ఇష్టం లేదు, మహాలక్ష్మికి ఇష్టం లేదు, నువ్వు ఇష్టంతోనే మనస్ఫూర్తిగానే మహాలక్ష్మి మెడలో తాళి కట్టావు కదా, సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించొచ్చు, నీ ప్రేమలో ఎలాంటి నిస్వార్థం లేదు కాబట్టి మహాలక్ష్మి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది అంటూ చెప్పడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా చక్రి అయితే తనని ఓదార్చి భోజనం తినిపించేసరికి అన్నయ్య అంటూ తన ఒడిలోనే నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి రెడీ అవుతాడే గాని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమైందిరా, ఏం జరిగింది అంటూ మాట్లాడేసరికి ఏం జరగడం ఏంటి, ఏమైందో ఏంటో అందరికీ తెలుసు కదా, ఇంకా ఈ రోజుతో మహాలక్ష్మి గారికి నాకు ఇంకా బంధం తెగిపోతుంది, ఇంకా ఆవిడ నా జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది అంటూ మాట్లాడేసరికి సరే ఇప్పుడు అదంతా కాదు, మహాలక్ష్మితో నేను మాట్లాడాలా అంటూ మాధవ్ అనుకునేలోపు ఈ మాటలన్నీ విన్న నారాయణ గబగబా లోపలికి వస్తాడు. ఏంటమ్మా ఇప్పుడు విడాకులు అంతా అర్జెంటుగా తీసుకోవాలా, ఇప్పుడు ఏం జరిగిందని అనగానే ఏం జరగకూడదనే, ముందు ఎలాంటి ఆలోచనలు రాకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఈ విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నాను. విడాకులు తీసుకుంటే ఎవరి జీవితం వాళ్ళది కదా, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చెయ్యొచ్చు కదా, అందుకోసమనే అని చెప్పి మహాలక్ష్మి కాస్త చెప్పడంతో నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అని నా మనసు కనిపిస్తుందమ్మా అని చెప్పి నారాయణ అంటాడు. లేదు నేను కరెక్ట్గానే ఆలోచించాను చక్రి గారు, పద వెళ్దాము అని చెప్పి ఒక్క నిమిషం అంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి చక్రికి నాకు విడాకులు రావాలి అని దండం పెట్టుకుంటుంది. పక్కన మాధవ కూడా మహాలక్ష్మి చక్రి ఎప్పటికీ కలిసి ఉండాలి, వాళ్ళిద్దరూ దూరంగా ఉంటే నా
తమ్ముడు బాధపడతాడు. మహాలక్ష్మి మనసును మార్చి 3 ముళ్ళ బంధానికి తనకు విలువ తెలిసేటట్టు నువ్వే చెయ్యాలి స్వామి అంటూ దేవుణ్ణి స్మరించుకుంటాడు. ఎంత దేవుణ్ణి అడిగితే మాత్రం మహాలక్ష్మి నాకు దక్కుతుందా? అయినా సరే అడుగుతాను. మహాలక్ష్మి నాకు కావాలి. మహాలక్ష్మిని నేను భార్యగా అనుకుంటున్నాను. లైఫ్ లాంగ్ మహాలక్ష్మి నాకు తోడుగా ఉండాలి అని చెప్పి ఇంకా చక్రి అయితే చెప్తాడు. చెప్పేసరికి అది దేవుణ్ణి కోరుకుంటాడు. సరే వెళ్దామా అనగానే ఇద్దరు కలిసి కోర్టు దగ్గరికి వెళ్తారు. కోర్టు దగ్గరికి వెళ్ళేసరికి కోర్టులో చాలా మంది ఉంటారు. చాలా కేసులు ఉంటాయి కదా. సో వెళ్ళేసరికి అక్కడికి ఉండి ఇంతమందిలో మన లాయర్ ఎక్కడున్నారో ఎలా కనుక్కోగలమండి అని చెప్పి చక్రి అనగానే ఒక్క నిమిషం నేను ఫోన్ చేస్తానని మహాలక్ష్మి కాస్త లాయర్కి ఫోన్ చేస్తుంది. చేసేసరికి నేను లోపలే ఉన్నానమ్మా, స్ట్రైట్గా వచ్చి రైట్ తిరగండి, ఆ లోపలే ఫ్యామిలీ కోర్టు అనేసరికి సరే సార్ అని జెంట్స్ కదా సరే సార్ అని మహాలక్ష్మి చక్రి ఇద్దరు అక్కడికి వెళ్తారు. సార్ అనగానే కూర్చోండమ్మా అని చెప్పి వేరే అతన్ని పిలిచి వీళ్ళిద్దరు పేర్లు చెప్పి ఇదిగో వాళ్ళ కేసు ఫైలు జడ్జి గారి ముందు పెట్టు అనగానే సరేనని జడ్జి గారి ముందు అయితే ఫైల్ని పెడతారు. కూర్చుని ఉంటారు. కూర్చుని ఉండేసరికి జడ్జి గారు రావడానికి ఒక పావు గంట టైం పడుతుంది అనిపించుకునడంతో మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి మహాలక్ష్మి గారు టెన్షన్ పడుతున్నారా? అలా బెంచ్ మీద కూర్చోండి అనగానే పర్వాలేదు అనేసరికి అయితే నన్ను వెళ్ళి మంచినీళ్ళ బాటిల్ తీసుకురమ్మంటారా? మీరు చాలా టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది అనగానే సరేనని చక్రికి చెప్పడంతో చక్రి కాస్త వెళ్ళి మంచినీళ్ళ బాటిల్ తీసుకొస్తాడు. తీసుకొచ్చేసరికి ఇలా మంచినీళ్ళు తాగిన తర్వాత ఈ లోపు జడ్జి గారు వస్తారు. ఫస్ట్ కేసు వీళ్ళదే అవుతుంది. మహాలక్ష్మి చక్రి అంటూ కేసు నెంబర్ చెప్పడంతో ఇంకిద్దరు కూడా జడ్జి ముందుకు వెళ్ళి నిలబడతారు. నిలబడేసరికి మీరు కోర్టుకి ఎందుకు వచ్చారు, నన్ను ఎందుకు కలవాలనుకున్నారు అనగానే విడాకుల కోసం అనగానే విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అంటూ జడ్జి అడిగేసరికి మా ఇద్దరికి సెట్ కాలేదు అనేసరికి సెట్ కాలేదంటే అర్థం ఏంటమ్మా? మీ పెళ్ళయ్యి ఎంతకాలమైంది? 4 నెలలే కదా అయ్యింది. 4 నెలల్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కదా. అయినా విడాకులు అంత గమ్మును ఇవ్వడం కుదరదు. లాయర్ గారు కౌన్సిలింగ్కి పంపించండి అనేసరికి మేడం అన్ని వివరాలు అందులో ఉన్నాయి అనగానే నాకేం చేయాలో నాకు తెలీదా, కౌన్సిలింగ్కి పంపించండి అనగానే ఓకే మేడం అని చెప్పి ఇద్దరిని కూడా బయటికి తీసుకొస్తాడు. ఏంటమ్మా ఏదో ఒక కారణం చెప్పాలి కదా అనగానే కారణం లేకుండా ఏ కారణం చెప్పాలి, మా ఇద్దరికి సెట్ కాదు అంతే, అంతకు మించి ఏమీ లేదు సార్ అని చెప్పాను. కానీ సరే ఇక్కడ కూర్చోండి కౌన్సిలింగ్కి పంపిస్తాము అని చెప్పి అక్కడ వేరే అతనికి వీళ్ళిద్దరి పేర్లు రాసి కౌన్సిలింగ్ కోసం ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసేసరికి మహాలక్ష్మిని చక్రిని కౌన్సిలింగ్కి పిలుస్తారు. పిలవడంతో వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళు ఒక పెద్ద జంట, అంటే కొంచెం పెద్దవాళ్ళమాట, ఒక 2-3 తరాలు చూసిన జంట, ఆదర్శ దంపతులుగా వాళ్ళు ఉంటారు. అక్కడ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అంటే పెళ్లి బంధం ఏంటి, పెళ్లి ఇద్దరు కలిసి ఉంటే కలిసి వచ్చే లాభాలేంటి, ఒకరి సంతోషంలో ఒకరు పాలు పంచుకోవడం, ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడానికి భార్యాభర్తలు ఇద్దరు అక్కడ కూర్చుని ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళ ముందు కూర్చుంటారు. ఏం పేరమ్మా నీ పేరు అనగానే మహాలక్ష్మి అనేసరికి ఆ అబ్బాయి పేరు ఏం పేరు అనగానే చక్రి అని చెప్తుంది. చెప్పేసరికి మీరు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు, మీ పెళ్ళయి ఎంతకాలమైంది, మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేక పెద్దలు కుదిర్చిన పెళ్ళా అనగానే చక్రి మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్తాడు. మా పెళ్ళయి 4 నెలలు అయిందని మహాలక్ష్మి చెప్తుంది. మీరిప్పుడు ఎందుకు ఇంత అర్జెంటుగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అనగానే సెట్ కాలేదు అనేసరికి సెట్ కాలేదా, 4 నెలల్లో ఏం సెట్ అవుతుందమ్మా, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కదా. చిన్న చితక ఏయో గొడవలు ఉంటాయి, అవన్నీ కామను. అవన్నింటినీ మించి భార్యాభర్తల బంధం గొప్పది. ఒక్కసారి ముడిపడిన తర్వాత జీవితాంతం కలిసి ఉండాలే తప్ప విడిపోకూడదు. ఇప్పుడు మీరు విడాకులు తీసుకోవడానికి సరైన కారణం ఏంటమ్మా అనగానే సెట్ కాదండి అనేసరికి అది కాదమ్మా చెప్పాల్సిన సమాధానం, సెట్ కాకపోవడం ఏంటి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ మాట్లాడడంతో అది కాదు సార్ మేమిద్దరం కలిసి ఉండలేము అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. చెప్పడంతో ఇంతకీ అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు అని చెప్పాను. కానీ డ్రైవర్గా చేస్తున్నాడు అనేసరికి డ్రైవర్గా చేస్తున్నాడా, మరి నువ్వేం చేస్తుంటావు అనగానే నేను కంపెనీలో ఆర్కిటెక్ట్గా వర్క్ చేస్తున్నాను. ఓహో మీ ఇద్దరికి స్టేటస్ ప్రాబ్లమా అనగానే స్టేటస్ ప్రాబ్లం అని నేను చెప్పలేదే,
మా ఇద్దరికి సెట్ కాదు అంతే, స్టేటస్ నాకు అసలు ప్రాబ్లమే కాదు అని. కానీ సరే నువ్వు బయట కూర్చో అబ్బాయి అని చెప్పాను. కానీ సరేనని చక్రి బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పమ్మా నీ సమస్య ఏంటి? తను నిన్ను కొడుతున్నాడా, తిడుతున్నాడా, తాగొచ్చి నిన్ను బాధ పెడుతున్నాడా? నీకు ఒంటి మీద ఏమైనా గాయాలయ్యాయా? చెప్పమ్మా, పర్వాలేదు, నీ తల్లి లాంటిదాన్ని. పోనీ మీ అమ్మమ్మకి బాధలు చెప్పుకుంటావు కదా, అలా అయినా చెప్పు నాకు. నిన్నేమైనా అంటున్నాడా అనగానే లేదండి, చాలా బాగా చూసుకుంటాడు అనేసరికి, మరి అంత బాగా చూసుకున్నప్పుడు విడాకులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావమ్మా? సెట్ కాదు అన్న మాట తప్ప మరేదైనా చెప్పు. మీ ఇద్దరూ కలిసి ఉంటేనే కదా బాగుంటుంది. నువ్వు మంచిదానివి, ఆ అబ్బాయి మంచివాడిలా కనిపిస్తున్నాడు. మరి సెట్ కాదు అని అలా ఎలా అంటావు? భార్యాభర్తల బంధం అంటే సర్దుకుని ముందుకు సాగిపోవాలి అంతే తప్ప సెట్ కాదు అని అనుకోకూడదు. నువ్వు జాబ్ చేస్తున్నావు, తను కూడా డ్రైవింగ్ పని చేస్తున్నాడు కదా. ఖాళీగా ఇంట్లో ఉండడం లేదు, నిన్ను కొట్టడం లేదు, తిట్టడం లేదు. లేదంటే వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ అని చెప్పాను. కానీ నోనో అలాంటిదేమీ లేదు అని చెప్పాను. కానీ మరి అలాంటిది కూడా ఏమీ లేనప్పుడు ఎందుకమ్మా విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు అనగానే, మా ఇద్దరికి సెట్ కాదు మేడం అని చెప్పనేసరికి, సరే నువ్వు బయట వెయిట్ చెయ్యి, నేను మీతో మాట్లాడతానని ఆ అబ్బాయిని రమ్మని చెప్పాను. కానీ ఆ అబ్బాయిని చక్రి కాస్త లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత, ఏంటి బాబు, ఏంటి నీ సమస్య? ఆ అమ్మాయి నీతో సరిగ్గా మాట్లాడడం లేదా? మీ ఇద్దరూ సంతోషంగా ఉండడం లేదా? లేక అమ్మాయి ఎవరితైనా మాట్లాడుతుందా? ఆ అమ్మాయి క్యారెక్టరు అనగానే, మేడం అలా అనొద్దు మేడం, మహాలక్ష్మి చాలా మంచిది, తన క్యారెక్టర్ కూడా చాలా మంచిది. మా ఇద్దరికి విడాకులు కావాలని కోరుకున్నది తను అని చెప్పాను. కానీ అంటే తను కోరుకుందంటే నీకు ఇష్టం లేదా అనేసరికి, బంధాన్ని వదులుకోవాలని ఎవరు మాత్రం ఇష్టపడతారు? అలాంటి భార్యను వదులుకోవాలని ఎవరు మాత్రం కోరుకోరు కదా. సో నాకు విడాకులు అవసరం లేదు, కానీ తన కోసం నేను విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. ఈ విషయం మాత్రం తనకు చెప్పకండి అని చెప్పాను. కానీ అర్థమైందమ్మా, అర్థమైంది, జడ్జి గారితో నేను మాట్లాడతాను అని చెప్పి ఇంకా జడ్జి దగ్గరికి వీళ్ళిద్దరూ వెళ్తారు. ఏంటి సమస్య? కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళిద్దరిలో ఏమైనా మార్పు వచ్చిందా అనగానే, లేదు మేడం, ఆ అమ్మాయి ఎందుకో విడాకులు తీసుకోవాలనుకుంటుంది, రీజన్ చెప్పడం లేదు. సెట్ కాదు అంటుందే తప్ప మరొక మాట చెప్పడం లేదు. పోనీ ఆ అబ్బాయి కొట్టేవాడా, తిట్టేవాడా, తాగొచ్చేవాడా, మిమ్మల్ని బాధ పెట్టేవాడా, పోనీ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉన్నవాడా అంటే దేనికి నో అని చెప్తుంది. పైగా తను బాగా చూసుకుంటాడు అని చెప్తుంది. ఇద్దరి మధ్య స్టేటస్లు అసలు సమస్యే కాదు అని చెప్తుంది మేడం. మరి ఎంత చెప్పినా అమ్మాయి ఎందుకు కలిసి ఉండట్లేదు అనేదే అర్థం కావట్లేదు మేడం అని చెప్పనేసరికి, సరే ముందైతే వాళ్ళని రేపు మార్నింగ్ మళ్ళీ హీరింగ్కి రమ్మను, అక్కడ తేల్చి చెప్పేస్తాను. మేడం ఒక్క మాట, ఆ అబ్బాయికి విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు, కానీ ఆ మాట బయట పెట్టకుండా వాళ్ళిద్దరికీ విడాకులు రాకుండా చూడండి మేడం. ఇద్దరూ కూడా మంచి వాళ్ళలాగే ఉన్నారు. ఏదో కోపాలు తాపాల వల్ల ఎలా అయ్యుంటుంది అంతే, అంతకు మించి ఏమీ కాదు మేడం అని చెప్పనేసరికి, సరే అని ఇంకా జడ్జి చెప్తుంది. రేపు ఉదయం మిమ్మల్ని హీరింగ్కి రమ్మన్నారు అనగానే ఇద్దరు కూడా వెళ్ళిపోయి ఒక రెస్టారెంట్లో కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటారు. ఏమైంది అనగానే, ఎందుకు వాళ్ళకు మనకి కౌన్సిలింగ్ ఇవ్వాలనుకుంటున్నారు? విడాకులు కావాలి అనగానే విడాకులు ఇచ్చేస్తే సరిపోతుంది కదా. కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల మనం ఏమన్నా విడాకులు తీసుకోము అంటామే ఏంటి? విడాకులు కావాలనే కదా మనం కోరుకునేది అని చెప్పి మాట్లాడేసరికి, ఏమో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, అంత గమ్మున ఫ్యామిలీ కోర్టులో విడాకులు రావండి. భార్యాభర్తలు కలిసి ఉండాలి అని కోరుకుంటారు, కానీ విడిపోవాలి, విడగొట్టాలి అని ఎవరూ కోరుకోరు కదా. అందుకనేనేమో అని చెప్పి మాట్లాడడంతో, ఏమో అదే అయ్యుంటుంది అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా ఇంటి దగ్గర మాధవ టెన్షన్ పడుతూ ఉంటాడు. మహాలక్ష్మి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. చక్రి ఇంటికి వస్తాడు. ఏమైందిరా అనగానే, వెళ్ళామన్నయ్య, జడ్జి గారు విడాకులు కావాలా అని అడిగారు. అవును అన్నారు. మహాలక్ష్మి గారు ఎందుకు అని మహాలక్ష్మి గారిని ప్రశ్నిస్తే, మహాలక్ష్మి గారు మా ఇద్దరికి సెట్ కాదు అన్నారు. సెట్ కాదు అంటే ఏంటి అర్థం అని కౌన్సిలింగ్కి పంపించారు. కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళతో కూడా అదే మాట అన్నారు. అదే మాట అనడంతో వాళ్ళు ఒకరి తర్వాత ఒకరిని మాట్లాడారు. మరి ఏం చెప్పారో, రేపు ఉదయం హీరింగ్ అని ఉంది అనగానే, అవ్వవురా, మీకు విడాకులైతే ఇవ్వదురా మహాలక్ష్మి, ఇవ్వడానికి కోర్టు ఒప్పుకోదురా, సరైన కారణం ఉండాలి. నువ్వు తిట్టేవాడువా, కొట్టేవాడువా, లేక తాగొచ్చి తనని హింసలు పెట్టేవాడువా అనేది తను చెప్పాలి. అలా చెప్తుందా?
అబద్ధం చెప్తుందా మహాలక్ష్మి? చెప్పదు. ప్రాణం పోయిన అబద్ధం చెప్పే మనస్తత్వం తనది కాదు. విడాకులు వస్తే వస్తాయి, లేకపోతే లేదు అని ఊరుకునే రకమే తప్ప అబద్ధం చెప్పే మనస్తత్వం తనకు లేదు అని చెప్పి ఇంకా చక్రి నారాయణ ఇటు మాధవి ఇద్దరూ చెప్తారు, మీ నోటి చలవల్ల మహాలక్ష్మి నాకు విడాకులు ఇవ్వకపోతే అంతకు మించిన సంతోషం నాకేముంటుంది నాన్న అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటారు. సాయంత్రం మహాలక్ష్మి వస్తుంది. వీళ్ళంతా కూడా అడుగుతారు చక్రిని, రేపు వాయిదాకి వెళ్ళాలి అనగానే వాయిదాకు వెళ్తే ఏమవుతుందిరా అని చెప్పనేసరికి ఏమవుతుందో ఏంటో తెలీదు అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే కోర్టు దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళే వచ్చారా, సరే రమ్మని చెప్పాను కదా అని, ఏంటి మీరిద్దరూ ఏం ఆలోచించుకున్నారు అనగానే, దేని గురించి మేడం? మాకు విడాకులు కావాలి, విడాకులు తీసుకోవాలని మేము నిర్ణయం తీసుకున్నాను మేడం అని చెప్పాను. కానీ చూడమ్మా నీ పేరు అనగానే మహాలక్ష్మి. చూడమ్మా మహాలక్ష్మి, భార్యాభర్తల బంధం చాలా విలువైంది. మీ ఇద్దరికీ పెళ్ళయి 4 నెలలు మాత్రమే అయ్యింది అని చెప్తున్నారు. మీ ఇద్దరు మరొక 6 నెలలు కలిసున్న తర్వాత కూడా మీరు ఇలాగే విడాకులు తీసుకోవాలి అన్న ఉద్దేశం ఉంటే అప్పుడు రండి, అప్పుడు నేను ఏమీ మాట్లాడకుండా మీకు విడాకులు ఇచ్చేస్తాను, సరేనా? ఇప్పుడైతే నేను విడాకులు ఇవ్వలేను. ఇప్పుడు 4 నెలలు గొడవలో ఏంటో గడిచిపోయాయి, ఇంకా 6 నెలలు. ఈ 6 నెలలు మీ ఇద్దరి మధ్య గొడవలు ఏమయ్యాయో ఏంటో అన్నీ ఒక చోట రాసిపెట్టు. నువ్వు కూడా అబ్బాయి, ఎవరికి సమస్య ఉందో వాళ్ళంతా రాసిపెట్టి 6 నెలలు తర్వాత మీరు వస్తే నేను విడాకులకు మీ మంజూరు చేసి ఇద్దరి బంధాన్ని తెంపేస్తాను అంటూ జడ్జి చెప్పడంతో, అంటే ఇప్పుడు మాకు విడాకులు ఇవ్వరా మేడం అని చెప్పాను. కానీ ఇవ్వడం కుదరదమ్మా, ఇప్పుడు విడాకులు ఇవ్వడం కుదరదు. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వడం కుదరదు అస్సలు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. ఇద్దరు కూడా జడ్జి గారు చెప్పడంతో బయటికి వచ్చేస్తాడు. బయటికి వచ్చేసి ఎలా జరిగింది ఏంటి అనగానే, చెప్పాను కదమ్మా, సరైన రీజన్ లేకపోతే జడ్జి గారైనా కేసు కొట్టేస్తారని. ఆ మాట నీకు చెప్తే నువ్వు అర్థం చేసుకోలేదు. సరే ఆ మేడమే చెప్తారు కదా అన్న ఉద్దేశంతోనే ఇంకా నేను మీతో వాదించలేక ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ మహాలక్ష్మితో లాయర్ మాట్లాడతాడు. అంటే మరొక 6 నెలలు కలిసి ఉండాలా సార్ అనగాని, నువ్వెక్కడికి కాదు ఎక్కడికి వెళ్ళినా భార్యాభర్తల బంధం విడదీయడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళు మనం. అలాంటిది ఇలా విడిపోవడానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అందుకే టైం పడుతుంది అన్నారు కదా. ఆవిడ చెప్పినట్టుగా మరొక 6 నెలల తర్వాత కూడా నీ నిర్ణయం ఇదే అయ్యుంటే ఖచ్చితంగా నువ్వు విడాకులు అప్లై చేస్తే ఈజీగా ఇచ్చేస్తాను అని చెప్పారు కదా. ఖచ్చితంగా విడాకులు వచ్చేస్తాయి అని చెప్పి ఇంకా మహాలక్ష్మితో లాయర్ అయితే చెప్తాడు. చెప్పడంతో సరేనని ఇంకా మహాలక్ష్మి లాయర్కి ఫీజు ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇంకా చక్రి తెగ సంతోషపడిపోతూ మాధవ ఎక్కడైతే పని చేస్తాడో అక్కడికి వెళ్ళి సిమెంట్ కలుపుతున్న మాధవని పట్టుకుని అన్నయ్య అంటూ ఇంకా తెగ డ్యాన్స్ వేసేసి ఎగిరి గంతేస్తాడు. ఏమైందిరా అనగానే, మహాలక్ష్మి గారు నాతో మరొక 6 నెలలు కలిసి ఉండాలి. ఈ 6 నెలల్లో మహాలక్ష్మి గారు నన్ను ప్రేమించేటట్టు చేసుకుంటాను. శాశ్వతంగా నా జీవిత భాగస్వామిగా ఉండిపోయేటట్టు చూసుకుంటాను అని చెప్పనేసరికి, ఏంట్రా నువ్వనేది అనగానే, అవునన్నయ్య మాకు పెళ్ళయి 4 నెలలు అయింది కదా, విడాకులు ఇవ్వడం కుదరదు అని చెప్పేశారు. మరొక 6 నెలలు కలిసి ఉంటేనే ఇద్దరికి ఇదే ఆలోచనతో ఉంటే విడాకులు ఇస్తాను అని చెప్పారు అని చెప్పనేసరికి సరే అని ఇంకా చక్రి మాధవ ఇద్దరు చాలా సంతోషపడతారు. సరే అన్నయ్య పని చూసుకో అనగానే ఇంకా చాలా పడిపోతాడు మాధవ్ అయితే. ఇంకా అదే విషయం కేశవ దగ్గరికి వెళ్ళి చెప్పేసరికి, ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? మహాలక్ష్మి గారికి నీకు విడాకులు ఇవ్వను అని చెప్పేశారా అనగానే, అవునరా విడాకులు ఇవ్వను అని చెప్పేశారు అని చెప్పనగానే, మరి మహాలక్ష్మి గారు దానికి ఏమన్నారు అనగానే, ఆవిడ ఏం చెప్తుంది, 6 నెలల పాటు కలిసి ఉంటుంది కదా, ఈ లోపు తన మనసుని మార్చి నా భార్యగా నేను సొంతం చేసుకుంటాను. అప్పుడు మహాలక్ష్మి నా నుంచి దూరం కాదు, ఎప్పటికీ మహాలక్ష్మి నాతోనే ఉండిపోతుంది. అంతకు మించి నాకు కావాల్సింది ఏముంది? మహాలక్ష్మి గారు నేను ఒకటిగా ఉండాలి, ఆవిడ నాకు ఎప్పుడూ తోడుగా ఉండాలి, అదే నేను కోరుకునేది అని చెప్పి ఇంకా చక్రి కాస్త చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటాడు.
ఇంకా సాయంత్రం మహాలక్ష్మి ఇంటికి వస్తుంది. ఇంటికి రావడంతో లోపలికి వెళ్ళిపోతుంది. ఏంట్రా కోడలి పిల్ల అలా డల్గా ఉంది అనగాని, ఒక 2 రోజులు పడుతుందిలే నాన్న, ఎందుకంటే జడ్జి గారు విడాకులు ఇవ్వను అని చెప్పేశారు కదా, దాని గురించి మీ కోడలి పిల్ల బాధపడుతున్నట్టుంది. 2 రోజుల తర్వాత సెట్ అవుతుందిలే, ఈ లోపు నువ్వు వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటావు కదా, ఈ విడాకులు తప్ప వేరే ఏ విషయమైనా మాట్లాడు, తను సమాధానం చెప్తుంది. విడాకుల గురించి మాత్రం మాట్లాడకున్నా అని చెప్పాను. కానీ సర్లేరా, నేను ఏదో ఒకటి మాట్లాడతానులే కోడలి పిల్లతోటి అని చక్రి కాస్త బయటికి వెళ్తాడు. కాళేశ్వరరావు ఫోన్ చేస్తే, నారాయణ అమ్మ మహాలక్ష్మి అని చెప్పాను. కానీ ఏంటి పుత్ర అని చెప్పనేసరికి, ఏం చేస్తున్నావు, నాకు ఇలారా ఎలా వచ్చి నాకు కొంచెం ఏదైనా ఒకటి చెప్పొచ్చు కదా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడాలి పుత్ర, ఏం చెప్పాలి అనగానే, అమ్మ నాకు చదువు నేర్పించవా అనేసరికి, ఏంటి పుత్ర ఇప్పుడు కొత్తగా, మా అమ్మ చిన్నప్పుడు నాకు నేర్పించలేదు, నువ్వైనా కూర్చొని నేర్పించవచ్చు కదా. సరే ఏం నేర్పించాలి, నా సంతకం ఎలా చెయ్యాలో నేర్పించమ్మా అని చెప్పాను. కానీ ఏంటి పుత్ర నీకు ఇప్పటి వరకు సంతకం చేయడం కూడా రాదా అని చెప్పనేసరికి, రాదు అని చెప్పి నారాయణ అయితే చెప్తాడు. చెప్పడంతో సరే అని ఇంకా స్లేట్ పెన్సిల్ కొనుక్కు తెచ్చుకో అనగానే, సరే అమ్మా అని ఎలా మాయమవుతాడో అలా తెచ్చుకుంటాడు. ఎందుకంటే మహాలక్ష్మిని ఆ మూడ్లోంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలన్న ఆలోచన. అలా బయటికి తీసుకొస్తే ఇంకా విడాకుల విషయం అవన్నీ వదిలేస్తారు కదా అన్న ఉద్దేశంతో ఇంకా చక్రి ఇలా నారాయణ అలా మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటారు. ఏంటి నాన్న స్లేట్ మీద ఏం రాస్తున్నావు అనగానే, సంతకం నేర్చుకుంటున్నాడు నా పుత్రుడు అనేసరికి, అవును మా మాత నేర్పిస్తుంది నేర్చుకుంటున్నాను అనగానే, ఈ వయసులో నీకు చదువు అవసరమా అని చెప్పనేసరికి, అవును ఇప్పుడు నా వయసుకి ఏమైంది, ఏ మాత ఏ సమాధానం చెప్పవేంటి, నీ కొడుకును అనేసి మాటలంటుంటే అనగానే, నేర్చుకుంటే తప్పే ఉంది, పుత్రుడు నేర్చుకుంటాను అని చెప్తున్నాడు కదా, నేర్చుకొని మీకొచ్చే సమస్య ఏంటి, ఏంట్రా కన్నా నువ్వు కూడా ఏంటి, పెద్దంతరం చిన్నంతరం లేకుండా నీకు ఈ మధ్య మాటలు బాగా ఎక్కువయ్యాయి, వెళ్ళి లోపలికెళ్ళి బుక్ తీసుకురా అని చెప్పాను. కానీ సరే వదినా అని బుక్ తీసుకుని పక్కనే కూర్చుంటారు. కూర్చుని చదువు అనగానే ఇంకా తనకి నేర్పిస్తూ ఉండేసరికి ఇంకా అంతా కూడా మహాలక్ష్మిని డైవర్ట్ చేయడం కోసమే నాన్న ఇలా చేస్తున్నాడని మాధవ చక్రీత్ అనేసరికి, అవునా పోనీలే మహాలక్ష్మి పూర్తిగా డైవర్ట్ అయితే ఏ ఇబ్బంది ఉండదు అని మహాలక్ష్మి గురించి ఆలోచిస్తూ, మహాలక్ష్మికి ఏదో ఒకటి చేసి పెట్టన్నయ్య, స్నాక్స్ ఏదైనా పెట్టు అనగానే, స్వీట్ పెడితే అనుమానం వస్తుందేమో, స్నాక్స్ పెట్టు అనేసరికి ఇంకా మాధవ్ కాస్త స్నాక్స్ తీసుకొచ్చి మహాలక్ష్మికి కాస్త తీసుకొచ్చి ఇస్తాడు. ఇచ్చేసరికి సరే అని ఇంకా చక్రి అయితే నేను సాయం చేస్తానని ఇద్దరు కూడా వంటగదిలో చేస్తూ ఉంటారు. గుమ్మగుమ్మలు వాసన వస్తున్నాయి. పెద్ది ఏం చేస్తున్నావు పెద్ది అనగానే, స్నాక్స్ చేస్తున్నానమ్మా మహా అని చెప్పనగానే, సరే త్వరగా తీసుకురా పెద్ది, బాగా ఆకలిగా ఉంది, నేనే అడుగుదామనుకున్నాను, రావడంతో ఇంగో నా పుత్రుడేమో చదువు చెప్పమన్నాడు, అందుకే ఇక్కడ కూర్చున్నాను అనగానే, అయ్యో ఆ మాత నీకు ఆకలిస్తుంది అని చెప్తే నేను వెళ్ళి చికెన్ పకోడీ తీసుకొచ్చేవాడిని కదా అనగానే, ఎందుకులే చదువుకుంటున్నావు కదా చదువుకో, పెద్ది తయారు చేస్తున్నారు కదా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త చెప్తుంది. చెప్పేసరికి ఇంకా చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా చాలా సంతోషంగా అందరూ కూర్చుని స్నాక్స్ తింటూ ఉంటారు. ఇంకా మహాలక్ష్మి మళ్ళీ మనతో కలిసిపోయింది. మరొక 6 నెలల వరకు మహాలక్ష్మి ఇక్కడే ఉంటుంది. ఈ లోపు మహాలక్ష్మి మనసులో స్థానాన్ని నేను సంపాదించాలి, మహాలక్ష్మిని నా సొంతం చేసుకోవాలి, మహాలక్ష్మి నాకు దూరం కాకుండా నేను చూసుకోవాలి అని చెప్పి చక్రి కాస్త ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేసి మహాలక్ష్మిని ఇంప్రెస్ చేయాలి, నేను తనని లవ్ చేస్తున్నాను అన్న విషయం నేను తనకు చెప్పకుండానే తను ఎలా తెలుసుకునేటట్టు చేయాలి అని చక్రి కాస్త ఆలోచనలో పడతాడు. మరి చక్రి అనుకున్నట్టుగానే మహాలక్ష్మి చక్రిని లవ్ చేస్తుందా, భర్తగా అంగీకరిస్తుందా, వాళ్ళ బంధం శాశ్వతంగా కలిసే ఉంటారా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.